ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము 8వ తేదీ 8వ నెల 2026 హైదరాబాదు, ఢిల్లీ మరియు కలకత్తా మార్కెట్లో బత్తాయి రేట్లు ఎలా పోయినాయి పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా రేటు చూస్తే మనకు కొద్దిగా తగ్గినట్లే కనపడుతుందండి. కారణం మనకు ఢిల్లీలో రేటు తగ్గింది. కారణం ప్రతి ఒక్క రైతు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎంత రేటు పోయినది కూడా పూర్తిగా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చూడండి, మీకు ఇగుర్లు కనపడుతున్నాయి కదండి. చూడండి, ఇలా ఇగుర్లో మనకి చూడండి చుక్కలు చుక్కలు కనపడుతుంది, అదే పూత అండి. మనకు ఇలా పూత రావాలంటే కంపల్సరీ భూమిలో కర్బన శాతం అనేది ఉండాలా. ఈ కర్బన శాతం ఓన్లీ కాంప్లెక్స్ ఎరువులు వేస్తే రాదండి. మనం కర్బనానికి సంబంధించిన ఎరువులు ఉంటాయి, మనం ఎరువులతో పాటు వేసుకోవాలా. మీరు డిస్ప్లే చూడండి, ఫోటోలో కనపడినట్లుగా మనకి ఇగుర్లోనే పూత రావాలంటే కంపల్సరీ భూమిలో కర్బనం అనేది ఉండాలి. అలాగే జీవ సంబంధమైన ఎరువులు కూడా వాడుకోవాలి. ముఖ్యంగా ఏమేమి వేసుకోవాలని పూర్తిగా తెలియజేస్తాను. మీకు చీనీ చెట్లు మరియు బత్తాయి చెట్లు ఎరువులు వేసే టైం ఉంటే డిస్ప్లేలో కనపడే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఏమేమి ఎరువులు వేయాలో చెప్తాను. అలాగే మీకు 1026 జింకు మెగ్నీషియం అనేది మీ దగ్గరే దొరుకుతుంది. నేను కొన్ని పంపిస్తాను. ఇండీ రూట్స్, శ్రీధార మరియు సాయిల్ కిట్, మైకో సిగ్నల్ గ్రాన్యూల్స్ ఇవి వేసుకోవడం వల్ల మనకు చూడండి పూత చూడండి, మీరు ఇగురులో చూడండి ఎంత బాగా మనకు పూత కనపడుతుందో చూడండి. మనకి ఇలా ఫ్లవరింగ్ వస్తే, ఇలా పూత వస్తే మనకు కంపల్సరీ మనకు దిగుబడి అనేది అధికంగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇంకా రేట్లు గమనించినట్లయితే మనకు ఢిల్లీలో కొద్దిగా తగ్గినట్లు కనపడుతూ ఉంది. టాప్ వచ్చి మనకు 43,000 పోయినాయి. అక్కడక్క ఒక లాట్ 2-3 లాట్లే 43,000. నార్మల్గా వచ్చి మనకు టాప్ వచ్చేసి మధ్యస్థంగా 28,300 టాప్గా పోయినట్లుగా మనకు మార్కెట్ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. ఇంకోటండి, కలకత్తా కూడా చాలా తగ్గిపోయిందండి. కలకత్తా కూడా మనకు 72,83 ఉండేది, ఇప్పుడు మనకు 62,000 పడిపోయిందండి టాపు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రేట్లు అనేది రేట్లు చూసుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాం. మనకు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి. ఆగస్టు 15 కాయలు పెరిగే ఛాన్స్ ఉందని తెలియజేస్తున్నారు మనకు మార్కెట్ వర్గాలు. ముఖ్యంగా గమనించినట్లయితే సాయిల్ కిట్ వాడుకోవాలా. చెట్లు చనిపోయే సమస్య ఉన్నా, అలాగే చెట్లు డల్ అయిపోయినా మీరు వాడిపోయే ముందర వాళ్ళు ఉన్నట్లయితే సాయిల్ కిట్ వాడేసి మీరు వాడికి వెళ్ళిపోండి. అలాగే మీకు వేరుకుళ్ళు కానీ, నెమటోడ్స్ కానీ, కాండంకుళ్ళు కానీ, అలాగే మీకు ఉన్నటువంటి చెట్లు డల్ అయిపోయినా, మీ చెట్లలో పూత రాకపోయినా మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీ మీకు నేను గైడెన్స్ ఇస్తాను. అలాగే మీకు ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నామండి. మనం ఫీల్డ్ విజిట్ కూడా చేస్తూ ఉన్నాం. ఏపీ, తెలంగాణ తోట చూసి మనము సరైన గైడెన్స్, అలాగే ఆ ఇయర్ క్రాప్ గైడెన్స్ అంతా టోటల్గా మనమే చెప్తా ఉన్నాం. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఎలా సాధించాలని పూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీకు హైదరాబాద్ మార్కెట్ రేట్లు గమనించినట్లయితే మనకు టాప్ వచ్చేసి 33,000 పోయినాయండి. 25,000 అంటే మనకు లాట్లు పోయినాయి, కానీ 32,500 టాపు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు రేట్లు తగ్గినాయి అనేది గుర్తుపెట్టుకోండి. మీకు వాడు పెట్టే సమయం లేనప్పుడు కాయలు కట్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఒకవేళ వాడు పెట్టినట్లయితే మీకు వాడు రాకపోయినా, లేకుంటే వాడు సగం వాడు వచ్చినా కూడా మీరు క్రాప్కి వెళ్ళొద్దు. 100% మొక్క వాడు వస్తేనే మనకు పూత అనేది అధికంగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇంకోటండి, సార్ మీ వాడు మందులు స్ప్రే చేయొచ్చా అంటున్నారు. వాడు మందులు అనేటివి ఏంటివి లేవండి. అలా చేస్తే ఏమవుతుందంటే మనకు చెట్టు అనేది వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి మొక్క అనేది డల్ అయిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కాయ సైజు కానీ షైనింగ్ కావాలనుకుంటే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు మొక్క చనిపోయే సమస్య ఉన్నప్పుడు కంపల్సరీ మీరు కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీ మీకు నేను రిప్లై ఇస్తాను. అలాగే మీ తోటి రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే బత్తాయి రేట్లు మీకు చూస్తే తగ్గినట్లే కనపడుతున్నాయి. కానీ ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని సాయిల్ కిట్, ఒకవేళ మొక్కలు చనిపోయే సమస్య ఉంటే సాయిల్ కిట్టు, అలాగే మీకు ఎరువుల్లో కలిపే మందులు కొన్ని చెప్తానండి. ఓన్లీ కాంప్లెక్స్ జింక్ మెగ్నీషియం వేయద్దు. ఎందుకంటే మనకు వేసిన ఫర్టిలైజర్ 100% మొక్కకు అంది, అలాగే భూమిలో కర్బన శాతం పెరిగి అధిక పూత రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంకా రేట్లు గమనించినట్లయితే మనకు అనంతపూర్లో డల్ అయినట్లే కనపడుతూ ఉంది. నిన్న 13,000 నుంచి 15,000 మధ్య పోయింది. కావున రేట్లు మనకు ఆశాజనకంగా లేవు. ఎందుకంటే ఢిల్లీలు తగ్గినాయి కాబట్టి, పైన మార్కెట్లో తగ్గినాయి కాబట్టి మనకు తగ్గుముఖమే పడుతూ ఉన్నాయి. కావున దీనికి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.